थैंक यू सर। कुछ तकलीफ बहुत है यहाँ पर, प्रॉब्लम हो रहा मैं है। अभी सुना है ना, सब लोग बोल रहे वही। ख्याल करो। इस साल से हमारा इच्छा है यहाँ से चेंज करने की ख्वाहिश है। हर हाल में हमारा सपोर्ट रहता था। प्रिंसिपल तो जगित्याल बोल रहा, आज पूरा लोग तो उधर बोल रहा। వచ్చింది వచ్చింది इधर का कुछ नहीं है। मिर्जापुर में बहुत सारे रहते हैं, वो उधर भी बाहर से जा रहा हूँ। వచ్చింది వచ్చింది తెలంగాణ పండుగ దండిగా చేద్దాము పల్లె గుండె నిండుగా దోపిడి అంతమయ్యి దండోరే వేయగా దొంగ మాట పాట పల్లెల్లో పాడగా వచ్చింది 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 తెలంగాణ పండుగ దండిగా చేద్దాము పల్లె గుండె నిండుగా చీకటి మాసిపోయి సింధులేసి ఆడినట్టు చీకటి మాసిపోయి సింధులేసి ఆడినట్టు ఊరుకు ఎర్రవారి ఎగిరి గంతులేసినట్టు కొమ్మలల్ల కోయిలమ్మ పాట వాడి లేసినట్టు కొమ్మలల్ల కోయిలమ్మ పాట వాడి లేసినట్టు పల్లెంత మేలుకోని సంబరాలు జరిపినట్టు వచ్చింది 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 అందరూ ఉంటారుగా ఆ దుకాణంలో పెట్టుకోరా. వచ్చింది వచ్చింది తెలంగాణ పండుగ దండిగా చేద్దాము పల్లె గుండె నిండుగా దోపిడి అంతమయ్యి దండోరే వేయగా దొంగ మాట పాట పల్లెల్లో పాడగా విజయ్ ఇస్తే మొత్తం దుకాణాన్ని అడిగి ఇక్కడ నుంచి రోడ్ మీద ఉండకుండా చూడండి సార్. రెమ్మలన్నీ కొత్త పాట వాడినట్టు కొమ్మలు రెమ్మలన్నీ కొత్త పాట వాడినట్టు పక్షుల పలుకులన్నీ కోరసైలేసినట్టు అడివమ్మ అందాలు ఆటలెన్నో ఆడినట్టు అడివమ్మ అందాలు ఆటలెన్నో ఆడినట్టు వెలుగులన్నీ వెలుగులన్నీ పంచినట్టు వచ్చింది 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 లక్ష 1,116 వచ్చింది వచ్చింది తెలంగాణ పండుగ దండిగా చేద్దాము పల్లె గుండె నిండుగా దోపిడి అంతమయ్యి దండోరే వేయగా దొంగ మాట పాట పల్లెల్లో కేసీఆర్ సారు కోడలకు పంపించి ఇంటికి పంపించి ఎంత తెచ్చిచ్చినాం అందరికి చెప్పాలా, ఇద్దరు బిడ్డలకు వచ్చింది. ఈ ఒక్కదానికి 2 లక్షలు వచ్చింది. చెరువుల్లో నీళ్లు తెలంగాణ నిండి శిలకల్లో అంతేనా? పాడినట్టు చెరువుల్లో నీళ్లు నిండి శిలకల్లో పాడినట్టు పచ్చని పైరులేసి పంట చేతికిచ్చినట్టు రైతన్న కన్నీళ్లు ఆవులేగా దుడిసినట్టు రైతన్న కన్నీళ్లు ఆవులేగా దుడిసినట్టు రాలిన గింజలు వచ్చింది 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 తెలంగాణ పండుగ దండిగా చేద్దాము పల్లె గుండె నిండుగా దోపిడి అంతమయ్యి దండోరే వేయగా దొంగ మాట పాట పల్లెల్లో పాడగా ఉద్యమాన్ని లేపినట్టు ఉయ్యాల పాటలతో ఉద్యమాన్ని లేపినట్టు ఆడోళ్ళ బతుకున్నారు కలి బండెత్తినట్టు వచ్చింది 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 తెలంగాణ పండుగ దండిగా చేద్దాము పల్లె గుండె నిండుగా దోపిడి అంతమయ్యి దండోరే వేయగా దొంగ మాట పాట పల్లెల్లో పాడగా కళాకారులాట పాట పల్లెల్లో పాడగా కళాకారులాట పాట పల్లెల్లో పాడగా विलेजेस जाते विलेजेस ऑनलाइन मार्केट
ఆన్ వీల్స్ दुकान में मर्चेंट में नहीं लेते इधर और जी अभी जाके गाँव में बोलते ले लिए तो फिर फर्क क्या है दुकान में ले लिए तो गाँव वाला दुकान में ले लिए तो ज़्यादा होता है। गाँव में नहीं मिलता है पूरा नहीं ఎర్రవారి ఎగిరి గంతులేసినట్టు కొమ్మలల్ల కోయిలమ్మ పాట వాడిలేసినట్టు కొమ్మలల్ల కోయిలమ్మ పాట వాడిలేసినట్టు అల్లంత మేలు కోడి సంబరాలు జరిపినట్టు వచ్చింది వచ్చింది రెండోది వచ్చింది తెలంగాణ పండుగ దండిగా చేద్దాము పల్లె గుండె మాట పాట పల్లెల్లు రోడేపిస్తా గుడి ఎడమ ఉంటుంది భూమి తీసుకుంటాను మీకు హైవే రోడ్ అంటే గుడికి డిస్టర్బ్ రెమ్మలన్నీ క్రాస్ పాట వాడినట్టు కొమ్మలు రెమ్మలన్నీ కొత్త పాట వాడినట్టు పక్షుల పలుకులన్నీ అడివమ్మ అందాలు ఆటలెన్నో ఆడినట్టు అడివమ్మ అందాలు ఆటలెన్నో వచ్చింది వచ్చింది తెలంగాణ పండుగ దండిగా చేద్దాము పల్లె గుండె నిండుగా దోపిడి అంతమయ్యి దండోరే వేయగా దొంగ మాట పాట పల్లెల్లో పాడగా సరే మనం ఊరుకోవాలి చెరువుల్లో నీళ్లు నిండి చిలకల్లో పాడినట్టు చెరువుల్లో నీళ్లు నిండి చిలకల్లో పాడినట్టు పచ్చని పైరులేసి పంట చేతికిచ్చినట్టు రైతన్న కన్నీళ్లు ఆవులేగా దుడిసినట్టు రైతన్న కన్నీళ్లు ఆవులేగా దుడిసినట్టు రాలిన గింజలన్నీ కోనముండి తెచ్చినట్టు వచ్చింది వచ్చింది కనెక్షన్ కనెక్షన్ బ్రహ్మాండమైన రోడ్ ఇది వచ్చింది వచ్చింది తెలంగాణ పండుగ దండిగా చేద్దాము పల్లె గుండె నిండుగా దోపిడి అంతమయ్యి దండోరే ఆకాశం చంద్రమామ ఏమంటారేమో అన్న చంద్రమామ ఆయుష రోడ్ మన మీకు కూడా ఎంత అల్క అవుతుందంటే నిమిషంలో వెళ్ళిపోతుంది 2 నిమిషాలు వెళ్ళిపోతుంది తిరిగి ఎంత ట్రాఫిక్ ఉంది మెయిన్ ఆర్మూ ట్రాఫిక్ అంటే ఉంటుంది అద్భుతంగా ఎగ్జాక్ట్ బాగా యాక్సిడెంట్గా పాటలతో ఉద్యమాన్ని లేపినట్టు ఆడోళ్ళ బతుకమ్మ బండెత్తినట్టు వచ్చింది 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 తెలంగాణ పండుగ దండిగా చేద్దాము పల్లె గుండె నిండుగా దోపిడి అంతమయ్యి దండోరే వేయగా దొంగ మాట పాట పల్లెల్లో పాడగా కళాకారు నాట పాట పల్లెల్లో పాడగా కళాకారు నాట పాట పల్లెల్లో పాడగా కాను సార్ అట్లా రాసుకోవాలి పేర్లు మళ్ళీ మిస్గైడ్ అవుతుంది సీనియర్ నాయకులు కొంతమంది పెడతారు భోజన్న పిఎస్సీ చైర్మన్ వైట్ అదే అమర రామకృష్ణ మోనన్న వచ్చింది వచ్చింది ఏదైతే జాగా తీసుకుంటున్నామో వచ్చింది వచ్చింది తెలంగాణ పండుగ దండిగా చేద్దాము
కాంప్లెక్స్ కట్టుకోండి, దోపిడి అంతమయ్యి షెడ్యూల్ కట్టుకొని కాంప్లెక్స్ దగ్గర ఏమని దొంగమాట తెలియబోతుంది దాంట్లో వచ్చింది వచ్చింది జాగా ఇస్తాం, షెడ్యూల్ కట్టుకొని పైసలు ఇస్తాం, వచ్చింది హౌస్ నంబర్కి ఇస్తాం అన్ని తెలంగాణ చేద్దాము పల్లె గుండె నిండుగా బాగా జాగా భూమి ఏమడుతుంది కాలేజ్ వెళ్తే పంపుతాం ఇదో మనం మాట్లాడాలి, మన తెలంగాణ లేకుండా మన పార్టీ అధ్యక్షుడు ఇంటింటికి తిరిగి నాకు వాళ్ళ బిడ్డలు చనిపోయింది అందరూ ఎన్నికల ప్రాబ్లం మనం కట్టాలా లేకపోతే మనం మేలుకోని సంబరాలు జరిపినట్టు వచ్చింది వచ్చింది రేపు పబ్లిక్ గ్యాదరింగ్ ఉంది, పొద్దున లెక్కన పిల్లలు తీసుకో అన్నది బీషేప్ రండి అక్కడ పాదమస్తం చేసాం కదా వాటికి ఇప్పుడు లిటర్ కావాలా అక్కడ ఇక్కడ ఈ సెంటర్లో మాకు పని చేయండి, వీళ్ళకి గుడి నుంచి రోడ్ ఇస్తారు, వీళ్ళు ఏం అడుగుతుంది జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పటి కమిటీలు ఇందాక అనుకున్నాను రోడ్ది 4 కౌన్సిల్ సిఐ తర్వాత ఎస్ఐ ఇద్దరు కూడా అడిషనల్ కొద్దిగా ఏంటి కూడా पुरातन इसके बाद अपन वहाँ ये करें ऑलरेडी कंपाउंड वाला उधर भी कंपाउंड वाल बनाओ, अच्छा प्लास्टिक बना के पूरा कलर विलर बना के झाड़ू लगाओ, झाड़ू लगा के अभी वैकुंठ धाम है ना पटना प्रगति में कितना उसका कितना लाख है ఎంత ఉంది ఎంత పెడుతుంది దీంట్లో 10 నుండి 20 లక్షలు పెడదాం పెట్టండి, 10-20 లక్షలు పెట్టేసి దీన్ని మంచి బ్యూటిఫుల్ తీసుకొని ఇది 60-70 సంవత్సరాల నుంచి మైనార్టీ సోదరులకు పెరికిట్లో ఉన్నది. దీన్ని పూర్తిగా కాంపౌండ్ వాళ్ళు చైర్మన్ గారికి ఆర్డర్ చేస్తూ ఉన్నాం. కాంపౌండ్ వాళ్ళు దానికి మంచి సున్నము, పట్టణ వైకుంఠధామాలు ఏ విధంగా అవుతున్నాయో అట్లా బ్రహ్మాండంగా దీన్ని అవుట్ సైడ్ కలరు, లోపల వాటర్ ఫెసిలిటీ, లేడీస్ అండ్ జెంట్స్ బాత్రూమ్, ఓకే ఓకే షెడ్, వాటర్ అయితే వాటర్ ఫెసిలిటీ, ఒక వెయిటింగ్ హాల్ ఉంటుంది కూర్చోడానికి, మహిళలకు సపరేట్,
జెంట్స్ తాత వాళ్ళ కోసం నేను 10 నుంచి 20 లక్షలు ఎంతైనా కానీ మంజూరు చేసి వెంటనే పన్నులు ప్రారంభించాలని చెప్పి జీవనాన నాయకత్వం మనమంతా గలీలు ఉన్నారా ఎందరన్నా సండే లేవాడు మార్నింగ్ లేవాడు కాలేజ్ पूरा इसका प्रपोजल एस्टिमेट बनाना नहीं है पहले तो कम पहला एक 5 लाख MLA फंड मार्क विड्रॉल में बजट में आता 5 लाख से 5 लाख से जब वो पीरियड में आए तो अब आपसे उम्मीद है 10 लाख रुपए कर दिए तो हम लोग पहले स्टार्ट करेंगे वॉल कंपाउंड स्लैब हो गया पहला नीचे का कंप्लीट करना फिनिशिंग के लिए 5 लाख बस होता है मैं बोल रहा हूँ ब्रिक वर्क का प्लास्टरिंग हो जाता नीचे टाइलिंग हो जाता है बाद में और देंगे तो हम लेडीज को यहाँ पे टेलरिंग सेंटर स्टार्ट करेंगे जो बनाना बना लो जो बनाना జై తెలంగాణ ఇంకా స్తంభం ఉంది ఎక్కువ ఓవన్నమాట 15 लाख చాలా సీరియస్గా చైర్మన్ ప్లేట్ ప్లాట్ అన్ని ఖాళీ ప్లాట్ ఉన్నాయి ఫస్ట్ తీయండి सपोज 500 खाली प्लाट साइड में बात करो प्लीज इधर फस्ट सपोज 500 प्लाट मुन्सिपालिटी మొత్తం 500 ఎంటీ ప్లాట్ ఎవరి పేరులో తీయండి నోటీస్ ఇవ్వండి ట్రాక్టర్తో మీ ట్రాక్టర్ ఉందా క్లీన్ చేయండి లేకపోతే కిరాయి ట్రాక్టర్ పెట్టండి ఒక వారం 10 రోజుల మొత్తం ప్రతి ప్లాట్ క్లీన్ అయిపోయింది ఎవ్రీ ప్లాట్ క్లీన్ అయిపోయింది ఇంకోటి దీంట్లో ఇప్పుడు చెరువు ఉంది కదా ఈ చెరువులో మురికి నీళ్ళు కలుస్తున్నాయి దాన్ని కలవదు 100% డైవర్ట్ చేయండి ఇంకా నీళ్ళు కలవద్దు ఈ వాసన మంచిది కాదు మొత్తం ఇండియా వస్తాను ఏం పేరు అయితే మహేష్ ఎంతమంది 23 ఎరుకోరు కదా పెంచండి ఇది ఇల్లేనయ్యా ముఖం ఇల్లు లక్షణం వాకిలు చెప్తారు హార్మోన్ మంచిగా ఉన్నదా లేదా శానిటరీ ఇన్స్పెక్టర్ చెప్తారు ఎవ్వడు అవసరం లేదు మాకు రోజు మేము చూడం కదా సరేనా కాదు మందిని పెంచు 10 గంటలు పెంచు ఓవర్ టైం ఓటింగ్ టార్గెట్ వీళ్ళతో కూడా టార్గెట్ చేయొచ్చు పైసలు ఎక్కిస్తే చేస్తాం మేము 10 ఏమంటారు మీరు 5,000 ఇచ్చి అన్ననే మగ్గాలంటే ఓడి మగ్గుతారు 12,000 ఓటీ టైం ఇవ్వండి ఓటీ టైం ఓవర్ టైం చేసిన వాళ్ళకి కూడా పైసలు ఇవ్వండి లేకపోతే కొత్త వాళ్ళని పెట్టండి ఇంకా కొద్దిమంది పెంచండి 20 మంది 30 మంది అవుతుంది 40 మంది అప్రూవల్ నువ్వేమన్నా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ప్రతి ఇప్పుడు మనకు పిఎస్సిఎస్లకు పోతే మీకు రిపోర్ట్ వస్తుంది ఎంతమంది రైతులు రైతులకు ఎంతమందికి రైతు బీమా ఆన్లైన్ అప్డేట్ అయింది సపోజ్ ఒక 1000 ఎకరాలు ఉంది 1000 ఎకరాలు ఆన్లైన్ అప్డేట్ అయిందా కాలేదు సపోజ్ లిస్ట్ తీసుకోండి వాళ్ళు ఈజీగా ఇచ్చేస్తారు మీకు లిస్ట్ సపోజ్ ఇప్పుడు మనం 7,500 కోట్లు వేసినాం 61 లక్షల మంది రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు బీమా ఇచ్చినాం ఆ లెక్క ఉంది కదా మన నియోజకవర్గంలో ఎంతమందికి ఇచ్చినాం మీకు ఉంది కదా ఎంత ఉంది రఫ్లీ
55 మెంబర్స్కి ఇచ్చారు సార్ 475 ఇక్కడ 55,000 55 పెరిగిదా సార్ మొత్తం కలిపి నీ జ్యూరిడిక్షన్ ఆర్మూర్ మండలం మొత్తంలో 55 మెంబర్స్కి 2,700 55 మెంబర్స్కి క్లెయిమ్ సెటిల్మెంట్ 55 మెంబర్స్కి ఆర్మూర్ అయితే ఇప్పుడు రైతు బంధు ఎంతమందికి వచ్చింది రైతు బంధు 15,000 ఫార్మర్స్కి 17 crores రాసుకో 15,000 అయింది కదా 15,000 ఫార్మర్స్ అందరికి ఉన్నదా రైతు బీమా బీమా ఇంకా 2,000 పెండింగ్ ఉంది ఎస్ కరెక్ట్ పాయింట్కి వచ్చింది ఆ 2,000 మందికి కూడా రైతు బీమా కావాలి ఇప్పుడు ఎప్పుడు అప్డేట్ చేస్తున్నది ఎవ్రీ లేదు జూన్లో ఉంది జూన్లో ఉంది కాబట్టి ఇప్పుడు మన జూన్ ఉందో ఎప్పుడు జూనా మేనా ఆగస్ట్ 14కి అప్డేట్ అవుతుంది ఆగస్ట్ 14 ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి చేస్తాం దయించి చెప్తున్నాము ప్లీజ్ రిక్వెస్ట్ ఆర్డర్ చేస్తాను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇల్లు తిరుగు ఆ 2,000 మందిది చెయ్యాలి 2,000 మందిని బాబు ట్రెండ్ ఏడైనా పేరు మీద భూమి ఉంది అగ్రికల్చర్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ ఆమెని వెల్మల్ నుంచి మాకులూరుకి ఇచ్చారు కల్లెడికి డీకంపెనీకో కల్లెడికో ఇచ్చారు కల్లెడి భర్త చనిపోయిన 5 లక్షలు రావాలి అప్డేట్ ఇవ్వలే బికాజ్ ఆఫ్ ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ చేసిన తప్పు వల్ల అలా భార్య విధవరాలు వితంతు అయిపోయింది కదా భర్త చనిపోయింది కదా 5 లక్షలు రాలి చాలా బాధగా అది గవర్నమెంట్ కడుతుంది మనం కడతలేం కదా ప్రభుత్వమే కడుతుంది చేయాలి మీరు మానిటర్ చేసి మీకు అవసరమైతే ఎమ్మెల్యే క్యాంపస్ వెళ్ళండి పిఎస్సిహెచ్ చైర్మన్ అందరివి పని చేయండి కాల్ ఆల్ పిఎస్సిహెచ్ చైర్మన్ విత్ అగ్రికల్చర్ ఏఈఓ మీటింగ్ అందరిని పిలిచి కూర్చోబెట్టి అగ్రికల్చర్లో ఏమేమి ఉన్నాయో అది తీసి నీట్గా పెట్టేసి అర్బన్లో ఎక్కడెక్కడ ఉంటున్నారు సార్ ఫార్మర్స్ చేద్దాం నాకు ఏం ప్రాబ్లమ్స్ ఎంఆర్ఓ గారు వచ్చారా నేను ఆదివారం ఎమ్మెల్యేకి ఆదివారం లేదు గంట సేపు వస్తే ఏమవుతుందో అవన్నీ నడవాయి నాకు నెక్స్ట్ టైం కంపల్సరీ రావాలి లేకపోతే మేము రాలేదా ఇప్పుడు మన శానిటరీ ఇన్స్పెక్టర్ రాలేడు కమిషనర్ ఏరింది మీ కమిషనర్దే పని అదొకటి పెట్టండి ఇది ఇంపార్టెంట్ తర్వాత ఇది యాజ్ వెల్ యాజ్ మీ ముగ్గురు ఏమి కూడా చెప్పండి చెప్పి నాకు ఇవ్వాలి ఎన్ని రోజులు టైం ఎన్ని రోజులు టైం టుబే అప్డేటెడ్ రుబీ అప్డేట్ ఇచ్చేస్తాం ఎన్ని రోజులలో చేపిస్తాం మీతో అంటే ఆగస్టులోనే ఛాన్స్ ఉంటుంది సార్ ఆగస్టు వరకే లోపల చేయండి ఆగస్టు వరకు అంతా అప్డేట్ అయిపోదా ఏమీ లేదు ఇంకోటి ఏంటంటే భర్త పేరు మీద 10 ఎకరాలు ఉంటుంది భర్త పేరు మీద 10 ఎకరాలు ఉంటుంది భర్త పేరు అప్డేట్ చేయాలా రెండేమో ఎంతమంది ఉన్నది ఫైండ్ అవుట్ కావాలా మూడేమో భూమిలో వాళ్ళకి భూమి ఎక్కియాలి ఇప్పుడు ఇచ్చిన మోన్ అన్న ఉన్నాడు తనున్నాడు అన్న తన పేరు మీద 10 ఎకరాలు ఉంది వదిన పేరు మీద లేదు కొడుకు పేరు మీద లేదు అట్లనే లోన్లు ఉంటాయి ఏమన్నా గిఫ్ట్ డీడ్ ద్వారా వేసుకోండి మీకు ఒక మీటింగ్ కూడా పెట్టుకోండి మీటింగ్ కనెక్ట్ జేడీ విత్ నీట్గా చేసిన బ్లౌజ్ కూడా ఎమ్మెల్యే కూడా చేస్తా అది సైడ్ సైడ్ జీవన నాయకత్వం శానిటరీ ఇన్స్పెక్టర్ ఏదే మహేష్ బాబు ఇదంతా రోజు ఇట్లా నీట్గా ఉండాలి ఇట్లా అర్థమైందా నువ్వు వాళ్ళకి అప్పుడప్పుడు ప్రోత్సాహం ఇవ్వాలి పోతే పెన్ను పెట్టుకొని ఉండొద్దండి ఇలాంటి చేసుకొని అప్పుడప్పుడు పని చేయాలి అయితే మా సార్ కూడా చేసిన ఫీలింగ్ వస్తుంది అగ్రికల్చర్ ట్రాక్టర్లు ఎన్ని ఏ ఊరు మీద ఓకే ఎంతమంది ఇప్పుడు 23 మంది అందరు వచ్చిరా ట్రాక్టర్ రోజు వస్తుందా చిన్నది పొడి చెత్త తడి చెత్త మనకు డిఆర్సీసీ కంప్లీట్ కానీ సార్ లాగానే మనం కూడా రాసుకున్నాం దీంట్లో
మీకు ఆటోలో ఖర్చులు ఎక్కువైతున్నాయి. ఎలక్ట్రిక్ ఇప్పుడు ఫ్రీ ఉంది కదా, ఎలక్ట్రానిక్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఆటోలు? మాకు 19 ఆటోలు ఫర్దర్ కొనేటి వార్డుకు ఒకటి ఇట్లా కొనాలి కదా మనం. 36 వార్డు కదా, ఇంకా 19 ఉన్నాయి. అంటే కొన్ని పెద్ద 7వ వార్డు 23వ వార్డు పెద్ద ఉంది. దానికి ఒక్కొక్కటి ఎలక్ట్రానిక్ పెడితే బెస్ట్. ఇప్పుడు వచ్చిన ఇంకోసారి గుడికాడ మంకని జయంతి కదా వర్క్ అంత పూజ పొద్దున్న నుంచి పూజ వంటలు చాలా అయినాయి కదా. నేను ఎప్పుడు రావాలి? చివరిలో వెళ్ళిపోతుంది అంతే. అయిపోయింది ఇంకే. ఈ వెహికల్స్ టోటల్ ఎన్ని ఉన్నాయి? సార్ టోటల్ 10 ట్రాక్టర్లు ఉంటాయి సార్. 10 ట్రాక్టర్లు రాయు, 10 ట్రాక్టర్లు, ఒక ప్లేట్ బండి సార్, ఒక జేసీ బండి, ఒక జేసీ ఒక చేసి చిన్నవి మినీ ఆటోస్ ఎన్ని ఉన్నాయి? 19, 10, 29 అయినాయి కదా. 29 వార్డు ఉన్నట్టే కదా. మన 4 కొత్తగా వస్తున్నాయండి. పెట్టిర్రు ఏ కంపెనీ? అవి ఒక ట్రాక్టర్ ఇచ్చేయండి. लेकिन ट्रैक्टर का एक कंपलसरी कचरा उठाने के लिए प्रॉब्लम हो रहा है. उधर चलेंगे तो इधर नहीं आता, इधर गए तो उधर नहीं. డంపింగ్ యార్డ్ దగ్గర వచ్చింది వరకు. ఆల్మోస్ట్ అలా అయిపోతుంది. డంపింగ్ వర్క్. కమిషనర్ గారు రాసుకుంటాం. ఏమైందంటే 19 ఆటోలు ఉన్నాయి. సండే డిస్టర్బ్ చేసింది రాకున్నా పర్వాలేదు అని చెప్పి 19 ఆటోలు ఉన్నాయి. ఆగండి అయ్యా. ఏ డాక్టర్ 3 టెండర్లు ఉన్నాయి, ఓపెన్ అవుతాయి. 19 కాక ఏ కంపెనీ ఆటోలో? ఆటోలే ఈ ఎలక్ట్రానిక్ తీసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు సబ్సిడీ కూడా ఇస్తుంది కదా గవర్నమెంట్. సబ్సిడీ ఇస్తుంది, ఛార్జ్ లేదు, లైఫ్ టైం కదా. ఫర్దర్ కొనేటి డీజిల్ కొనద్దాం రాసేయండి, అది మ్యాండేటరీ. ఎలక్ట్రానిక్ ఆటోస్ మీకు నచ్చిన కంపెనీ. ఎందుకంటే మీకు డైలీ మెయింటెనెన్స్ ఉండదు, లేకపోతే డైలీ డీజిల్ పంచాలి ఉంటుంది. వీడు ఆ వాడిపోయినా ఈ వాడిపోయినా అన్ని లెక్కలు కూడా తప్పదు. బీఈసీ చైర్మన్ కదా, పారా కాగ్ రిపోర్ట్ ఇస్తే మున్సిపాలిటీలో దీని పెద్ద ఎవ్రీడే ఇబ్బంది కదా. ఎలక్ట్రానిక్ ఉంటే వాడు అడిగేటోడు ఉన్నాడు కదా, కరెక్ట్గా మెయింటైన్ చేసుకోండి. ఎలక్ట్రానిక్ వెహికల్స్ కొనండి. తర్వాత వీళ్ళకి ఇంకోటి కావాలంట, పెరికిట్టి ట్రాక్టర్ కావాలా. ప్లస్ 23 మంది ఉన్నారు కమిషనర్, 23 ఉన్నాయి కదా. ఇంకొద్దిగా పెంచాలి, కొద్దిగా స్ట్రెంత్ అని చేయండి. లేకపోతే వాళ్ళకి ఓవర్ టైం అని పెట్టండి, ఓటీ ప్రకటించండి. వాళ్ళు చేసుకుంటారు. 4 గంటలకు లేచేస్తారు. ఇప్పుడు సభ ఎన్ని గంటలకు వస్తున్నాయా మీరు? 4:30కి వస్తుంది. రాత్రి 5 గంటలకు వస్తారు. ఓవర్ టైం ఇచ్చిన 1 గంటకి వెళ్ళిపోతారు. ఓవర్ టైం ప్రకటించండి. 1 గంట నుంచి 3 గంటల్లోకి చేసుకుంటారు. రికార్డ్ చేయండి. రికార్డ్ చేయడం కొత్త వాళ్ళని ప్రొవిజన్ లేకపోతే, ప్రొవిజన్ ఉంటే పెట్టుకోండి. మనం మందిని వేస్తేనే మంచిది అన్న. అప్పుడు కాదు ఇది. మనది మోడల్ మీరు వాడడానికి స్టోరేజ్ అయింది అనుకో, రోగాలు వస్తాయి. వీళ్ళు ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ మోడల్ చేయాలంటున్నా. ప్రాసెసింగ్ మోడల్ సిస్టమ్ ప్రకారం చేయాలి. డంపింగ్ అంటే 10 రోజుల్లో. నెక్స్ట్ 10 డేస్లో జరగబోయే నమస్తే ఆర్మూర్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో, డంపింగ్ గార్డ్ ఎవరికి వస్తుంది? మురళి దాంట్లో పెట్టుకోండి. నెక్స్ట్ మురళి ఇనాగ్రేషన్ జైర్వాడేనా? లిఖిశంకర్ లిఖిశంకర్ ఒక గజం కూడా లేదు. కబ్రస్థాన్ ఒకటి. చెప్పేసి లెటర్ రాయడం అయిపోయింది. చెప్పేసిన ఓరల్గా చేసుకోమని కలెక్టర్ ఓరల్గా చెప్పి మీరు రేపు ఎల్లుండ చూసేసి పోలీస్ ప్రొటెక్షన్. సిఐ గారు పదహారు నాడు వసంత పంచం ఉందండి. మీకు కొద్దిగా ప్రొటెక్షన్ ఇచ్చేసి చేసుకుంటాం. ఎవరేం అబ్జెక్షన్ లేదు. ఎమ్మెల్యేగా నేను చెప్తున్నా, కమిషనర్ ఆన్లైన్ కలెక్టర్ గారికి చెప్పేసినాం, ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాం. వారు కూడా మొన్న బై వైస్ చైర్మన్ మార్కెట్ కమిటీ వైస్ బై అండ్ వాళ్ళ టీం ఉంటుంది. మార్కెట్ వాళ్ళు అందరూ ఉంటారు. సిఐ, ఎస్ఐ, కమిషనర్ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్. అందులో కూడా 6 బాత్రూమ్లు అమ్మ, 6 టాయిలెట్స్, 3 జెంట్స్ 3 లేడీస్. తర్వాత మెయిన్ అన్నిటికంటే ఇంపార్టెంట్
తెలంగాణ జీవనన్న నాయకత్వం ఇదంతా కూడా గలీజ్ కూడా అంతా డిస్కనెక్షన్ అయితే చేపించాం ఆ వాటర్ ఈ వాటర్ ఇట్లా అక్కడి నుంచి పని చేయండి. హౌసింగ్ బోర్డు మొత్తం డిస్కనెక్షన్ చేసి వేరే త్రూ రూట్ చేయండి. 2 కోట్ల అక్కడ దగ్గర మహేష్ ఇక్కడ హౌసింగ్ బోర్డు నుంచి కూడా ఉంది వాటర్ అంతా మళ్ళీ అవుట్లెట్ तहसील ऑफिस करके लेते हैं सर तहसील ऑफिस करके लेते డైవర్ట్ చేయొచ్చు సార్. అక్కడ వాటర్ అట్లా డైవర్ట్ చేయాలి. సండే both the parties agreed. ఓకేనా? అలాగే అభ్యంతరం నీకు చేస్తాక మీరు ఏం చేస్తారో నాకు నో ఉండదు. మీది కాదు వాళ్ళది. మాదంటే నేను ఇస్తాను సార్, వాళ్ళది అదే ఏసీ గారితో మీరు కూడా మాట్లాడండి. ఏసీ గారు ఏమన్నా ఆర్డీ గారు మార్చుకుంటాము. యూటిలిటీ వాళ్ళది వాళ్ళకు ఉంటుంది సార్, వాళ్ళకి ఏంటి వాళ్ళకు ఉంటుంది, మాకు ఉంటుంది. మేము డెవలప్ చేస్తాం, వాళ్ళు మేము వాడుకుంటాం సార్. నీళ్ళు తీసే పట్టుకునే చేశారు ఇప్పుడు బాగా మాకు పట్టడానికి చేపలకు బాగా తగిలిపోతుంది. అయ్యో పట్టుడు కాదు, ఇందులో ఎస్టిమేషన్ అవుతుంది. చేయించిన ఎస్టిమేషన్ అయిందంటే వచ్చిన ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలో తీసుకొచ్చి నీళ్ళల్లో మంచిగా చేసి దీన్ని మంచిగా ట్యాంక్ బండ్ కింద డెవలప్ చేద్దాం. దీంట్లో పెట్టచ్చు మినీ ట్యాంక్ బండ్. రోడ్ అవి కాదు, రోడ్ చెరువు కట్టం చేయడానికి లేదు. సిద్ధుల గుట్టది అయిపోయింది, చిన్నాపూర్ పార్క్ ఉంది, ఇది డెవలప్ చేద్దాం. బండ్ స్ట్రెంగ్ ఇరిగేషన్ వాళ్ళు చేస్తారు. బండ్ డెవలప్మెంట్, పార్క్ డెవలప్మెంట్ మున్సిపల్ చేస్తుంది. ఈ నాలా ఏదైతే ఇళ్ళకు కలుస్తుందో అది కూడా మీరు ఎలా మెయిన్ చేయాలి. ఇది సపరేట్గా ఇమీడియట్గా ఒక లెటర్ తయారు చేయాలి. సదానంద్ బాబు ఒక 2 crores సీఎం గారికి లెటర్ తయారు చేయండి. మురికి నీళ్ళు కలుస్తున్నాయి, విత్ ఫొటోస్ యాడ్ చేయండి. అర్థమైందా? హలో డీ గారు, ఇవాళ సండే మాది నమస్తే ఆర్మూర్ ప్రోగ్రామ్ ఉండే, సరే రాలేదు. కానీ ఈ పెరిగిట్లో చెరువు కట్ట ఉంది, చెరువులో అలా మురికి నీళ్ళు కలుస్తుంది. ఆ మురికి నీళ్ళ కలవకుండా మేము చూసుకుంటాము. మాది ఉంటుందా, మీదే ఉంటాయి కదా, మీ దగ్గర కూడా డబ్బులు ఉంటాయి కదా. ప్రజెంట్ లేవా, బడ్జెట్లు వస్తాయి కదా డీ గారు, ఆ 20 కోట్లు వస్తాయి, దాని నుంచి ఇల్లు పెట్టచ్చా? మరి దేంట్లో పెట్టచ్చు? ఒక పని చేయండి, మున్సిపల్ కమిషనరు, మేము ఆర్డీఓ, మేము అందరం ఉన్నాం ఇక్కడ. నువ్వు రేపు ఒకసారి విజిట్ చేయి పెరికిట్ చెరువు. విజిట్ చేసి దాన్ని నీ డబ్బులు ఏం పెడతావు, మేమేం పెట్టాలా, దాన్ని మినీ ట్యాంక్ బండ్ చేయాలా, ట్యాంకు బండ్ డెవలప్మెంట్ చేయాలా, పార్క్ డెవలప్మెంట్ చేయాలా. పార్కు మేము చేస్తాం, బండు మురికి నీళ్ళు కలవకుండా నువ్వు ఏమైనా ఆప్షన్ ఉంటే దాంట్లో నుంచి తీసుకుంటావు. అట్లా అదేది ఉంటుంది లెటర్ తయారు చేపిస్తుంటే. రేపు పోతా కదా, హైదరాబాద్ పోయినాక కూర్చుండి క్లోజ్ చేద్దాం మరి. సరేనా డీ గారు? మీరేం చేయగలుగుతారు, నేనేం చేయాలా, కమిషనర్ గారు ఏం చేయాలా, ఇంకా ఆర్టీఓది ఏమైనా పని ఉంటుందా దీంట్లో? ఆయనదైతే ఏం సంబంధం లేదు. మొత్తం చేపలు చచ్చిపోతున్నాయి, ఎడ్లు బర్రెలు కూడా చచ్చిపోతున్నాయి నీళ్ళు తాగుతాయి. ఈ 2 రోజులు అయితే మనుషులు కూడా చచ్చిపోతాయి. కలుషితం అయిపోయింది, ఇంతకంటే దారుణం ఏముండదు. హౌసింగ్ బోర్డు యొక్క మొత్తం మురికి నీళ్ళు దీంట్లో కలుస్తున్నాయండి. హౌసింగ్ బోర్డు, హాస్పిటల్స్ అంతా, ఇక ఆర్మూర్ అంతా పెరిగిటోళ్ళ మీద కూర్చుంటుంది. అర్థమైంది కదండి? దానికి కొద్దిగా మీ చెరువుల్ని కాబట్టి దానికి ప్లాన్ చేసి మా కమిషనర్ గారు మీరు కూర్చోండి. ఒక్క నిమిషం కమిషనర్ గారితో మాట్లాడండి, ఇప్పుడు టైం మాట్లాడుకోండి.
చెప్పండి చెప్పండి ఈ గారు అవు అది హ్యాండ్ ఓవర్ కాకుండా సరే నాకు సజెషన్స్ ఇవ్వు. నేను సీఎం గారి దగ్గర తీసుకోవాలంటే హ్యాండ్ ఓవర్ ఎవరైతే నువ్వు కాకపోతే వెళ్ళి ఉంటాడు, ఇంకొక ఆయన ఉంటాడు. అంతే కదా, అంతే కదా. బీ గారు నువ్వు కాకపోతే ఇంకొక ఆయన ఉంటారు, నువ్వే ఉండాలని మేము అనుకుంటున్నాం. అట్లా ఇప్పుడు వస్తుంది. దాన్ని ఎట్లా చేయాలా, ఏం చేయాలా, నాకు కొద్దిగా దాన్ని మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకసారి కమిషనర్ గారితో మాట్లాడి మీరు ఇద్దరు టైం చెప్పుకోండి. ఇక సార్ రేపు మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తారు? రేపా ఎల్లుండా ఆయన ఇష్టం, ఫ్రీ ఉన్నప్పుడు మీరు ఆయన ఫ్రీ ఉన్నప్పుడు. మార్నింగ్ 11 o'clock. మున్సిపల్ ఆఫీసర్ నువ్వు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్కు రండి సార్, ఇక్కడికి వద్దాం. లేకపోతే మీరిద్దరు విజిట్ చేయండి. ఓకే సార్, ఇక్కడికి వచ్చి సరే పెరికిట్కి వచ్చి మేము కాల్ చేస్తాము. 11 o'clock మీరు వచ్చేయండి. ఏదో మీకు వీలున్న టైం చూసుకోండి. కమిషనర్ నంబర్ ఉంది కదా మీరు. మొత్తం మీద అయితే ఈ శని వదిలించాలి పెరికిట్ వాళ్ళు. ఓకేనా? సండే రోజు దీపొస్తుంది, ఒక్కొని పట్టుకుంటుంది, ఇద్దరిని పట్టుకుంటుంది, ముగ్గురు పట్టుకుంటుంది. లోపల ఒక రోజంతా కూర్చున్నట్టు, ఒక రోజంతా కూర్చున్నట్టు కేసు బుక్ చేయి. ఇంకోసారి రెండోసారి కేసు. ఎంఆర్ఓ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓకేనా? మీ సార్ వచ్చిండు ఆర్డీఓ. ఒక్కసారి చాయ్ పిలుస్తాను, నీళ్ళకి పిలుస్తాను ఆర్డీఓ. ఇగో అమ్మ, నేను కలెక్టర్ గారికి చెప్పిన, ఇప్పటికి 10 సార్లు చేసిన. అదేంటంటే ప్రొసీజర్ ప్రకారం చేయాలి. అది కాకుండా ఇది ఒక్కటే కాపాడుకుంటా. సరేనా? ఇలా సండే ఇప్పుడు కలెక్టర్ కింద పొద్దున చేస్తే సార్ కరెక్ట్ నీ దాంట్లో వస్తుంది. ఆశా వర్క్ అప్పుడు వచ్చిన అప్లికేషన్ తీసుకోండి, తీసుకొని రేపు తీసుకోండి. నాకు పంపిస్తాం వచ్చినప్పుడు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ చెట్లు పెడతాం. కేసీఆర్ సరే, మీరు రిజిస్టర్ అర్జెంట్ ప్రాసెస్ చేయండి. చేస్తాం. అవసరమైతే నేను అక్కడ పైనుంచి ఆర్డర్ తీసుకొస్తాను, సిఎస్ నుంచి చేస్తాం. దగ్గర పోతే ఏమన్నా నేను పోతే అటు హెడ్ ఆఫీస్ అమ్మని వెంట తిరిగిన కాదు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు వచ్చేనికి వచ్చినాం. అయ్యా బాబు మన మీద వచ్చినాం. మొన్న తోడు ఆటోలో ఆడియో రండి సార్. ఎంతమంది ఉన్నారు అప్పుడు? మీరు 4, మొత్తం 4 పెరిగిట్లో. సిస్టర్ మీరు అంగన్వాడలు లేరు? అంగన్వాడలు రాలే? ఎందుకు రాలే? ఏం చేస్తున్నాము మీరు రోజు? అవునా, తెలుసు నాకు. గర్భవతులు అని చెప్తాను. ఎంతమంది గర్భవతులు ఉన్నారు? 4 మీ కింద ఎంతమంది ఉన్నారు? మీకు గర్భవతులకు అంత పౌష్టికాహారం ఇస్తుర్రా? అంగన్వాడీ సెంటర్కి పంపిస్తాం. మా దగ్గర కార్డు నమోదు చేసి టీడీ ఇంజెక్షన్, ఐరన్, కాల్షియం ఇచ్చి అంగన్వాడీ సెంటర్కి పంపిస్తాం. మీరే తీసుకెళ్తారు? ఎమర్జెన్సీలో ఫోన్ చేస్తే అంబులెన్స్కి మీకే తెలియాలా? గర్భిణీ స్త్రీ కాల్ చేస్తారు. ఎందుకంటే మీరు ప్రతినిత్యం ఇవన్నీ ఇస్తారు కాబట్టి మీరు రెగ్యులర్ కాంటాక్ట్ అంబులెన్స్ తెప్పిస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తారు. నార్మల్ డెలివరీస్ ఎక్కువ అవుతున్నాయి, సిజేరియన్ పెంచాలా? ఎందుకంటే అనవసరంగా ఇంతకుముందు ప్రతి ఒక్కరిని ఆపరేషన్ చేయడం, అంతే కదా. ఇప్పుడు మన
ప్రభుత్వ ఆసుపత్రికి తగ్గినాయి కదా 27,000 మంది డెలివరీ తెలుసా మీకు? మా అయ్యే 62 అయినాయి సార్ సిఎస్సిలో మీ ఏప్రిల్ నుండి ఓన్లీ మా పేరు ఈ అకాడమిక్ ఇయర్ అంటే ఎన్ని రోజులలో ఎన్ని రోజులల్లో ఏప్రిల్ నుండి ఫిబ్రవరి దాకా 62 మంది మొత్తం 100 సార్ 104 ప్రైవేట్ ఏమో 42 గవర్నమెంట్ 62 మళ్ళీ ప్రైవేట్ ఎందుకు పోతురు? తల్లి గారికి 50,000 ఫ్రీ కదా ఇల్లు డాక్టర్లు వాళ్ళే వాళ్ళు డాక్టర్లు ఈ ఏరియాలో బీ సర్కిల్ మాకు రెంట్ కట్టుకుంటాం సార్ సెంటర్ కమిషనర్ గారు రండి సెంటర్ కావాలంట ఇప్పుడు 13 ఎన్నో మనం అప్లికేషన్ మన సీఎం గారికి ఇచ్చాము ఇది ఇచ్చేస్తే దాంట్లో రాయరా బాబు గ్రూప్లో పెట్టు సదనది ఒక్క లెటర్ పెట్టాలా సెంటర్లకు పిఎస్సి దేగా సబ్ సెంటర్ 100% మున్సిపాలిటీ హాస్పిటల్ ఉన్నాక ఇయ్యారేమో అది పెరిగింది వాసన భరించలేకపోతాం నాకే ఇచ్చాను సెంటర్ ఓకే తర్వాత ఇంకా పిల్లలు ఇది ఉంది కదా చెరువు వ్యాక్సినేషన్ ఎవరు చేస్తుంది ఎంతమందికి చేసినాం మొన్న ఫస్ట్ దఫా ఆశా వర్కర్లకు అయితే పిఎస్సీలో ఇస్తున్నాం సార్ పిఎస్సీలో మొత్తం ఆశా వర్కర్లకు మేము స్టాఫ్ వాళ్ళం మొత్తం చేసుకున్నాం అయిపోయింది ఏం ప్రాబ్లం లేదు ఆగండి నరేందర్ మళ్ళీ సెకండ్ ఇది డోసు కూడా ఇప్పుడు మళ్ళీ అందరూ మా స్టాఫ్కి వెళ్తాం సార్ ఇప్పుడు ఎవరికి ఏం ప్రాబ్లం కాలేదు అందరం బాగానే ఉన్నాం చెప్పవచ్చు తల తిప్పింది కంటే అందరూ బాగానే ఉన్నారు తల తిప్పింది సార్ అది స్టార్టింగ్లో కొంచెం అర్ధగంట దాకా హాఫ్ అన్ అవర్ బాలామృతం పిల్లలకు అంగన్వాడీ సెంటర్ బాలామృతము గర్భిణీ స్త్రీలు అంతవరకు డెలివరీ అంతవరకు మీరు వాళ్ళు బాలామృతం అంగన్వాడీలు ఎందుకు రాలేరమ్మా చెప్పలేదు ఇన్ఫర్మేషన్ లేదు ఊర్లోనే ఉంటారు కదమ్మా ఇప్పుడు వేరే వాళ్ళు అంటే మీరంటే నిర్మాణం నుంచి రావాలా వారంటే వేరు తర్వాత ఇబ్బంది దాన్ని అక్కడ షిఫ్ట్ చేసి లెటర్ పెట్టి చెప్పాము కలెక్టర్ గారు చెప్పారు ఓవరాల్ కలెక్టర్ గారు పర్మిషన్ రాసేసాం చెప్పేసాడు షిఫ్ట్ చేసుకోమని ఎందుకంటే చాలా మందికి యాక్సిడెంట్ అయింది ఇప్పటికి ఒక 100 మందికి యాక్సిడెంట్లు అవుతుంది కాబట్టి దయించి మీరున్న నడుస్తారు అక్కడ వాళ్ళకి అవసరం లేదు కలెక్టర్ జ్యూరిడిక్షన్ అవసరం లేదు చిన్న చెత్త వాడికి నేను చెప్తాను మీకు ఎవ్వరు ఏమన్నారండి ఏర్పాటు చేసుకుంటారు మీరు చూస్తారంతే ఎందుకంటే బాగా యాక్సిడెంట్లు అయ్యి చనిపోతూ ఉన్నారు 1 నెంబర్ కబ్రస్థాన్ ఒకటి ఈ జహీర్ వార్డులో అది ఇన్కంప్లీట్ బిల్డింగ్ ఒకటి 2 మార్కెట్ షిఫ్టింగ్ మెయిన్ మార్కెట్ షిఫ్టింగ్ ఈ డ్రైనేజ్ డిస్కనెక్షన్ సబ్ సెంటర్ అది గ్రామ పంచాయతీ బిల్డింగ్ లో ఒక రూమ్ చేసేయండి అలాంటి చేసి ఇక్కడ ఉంది కదా అందులో కింద ఉన్న ఫ్లోర్ ఇచ్చేసి తీసుకున్నాం అలాంటి చేసి అందరికి అభ్యంతరం లేదు కదా బెస్ట్ వీళ్ళు పొద్దున్న లేస్తే మందులో తిరిగేటోళ్ళు ఎందుకంటే మాకు మధ్యలో చాలా ఇబ్బంది అవుతుంది ఆమె వెళ్ళిపోయిందా మన నరేష్ వాళ్ళ భార్య గవర్నమెంట్ మనం తీసుకుంటే ప్రైవేట్లో 3,800 ఫ్రీ ఇస్తున్నాం తర్వాత స్టాప్ పెంచాలి తర్వాత రేపు కొనబోయే వెహికల్స్ ఏవైతున్నాయో ఎలక్ట్రికల్ వెహికల్సే కొనాలి తీర్మానం ఏం నడవదు ఎలక్ట్రికల్ వెహికల్ ఇది జాలిగా ఇప్పటి వరకు ఉన్నాయి అర్థమైందా పండిత్ తర్వాత ఈ లేబర్ని పెంచాలి ఈ రోజు జాలిగా ఆదివారం ఉంది కాబట్టి సెలవు అందశాది మిత్రం రోజు మీరు ఈ చెత్తూరు స్టోర్లకి ఎవరికి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేది సార్ ఒక పని చేయండి ఈ మున్సిపాలిటీ ఉన్న అంత లిస్ట్ పంపిస్తారు ఎలిజిబిలిటీ మార్క్ తర్వాత పెన్షన్ పెండింగ్ ఉన్నాయన్నీ మొత్తం వచ్చేస్తాం ఒక యోగా సెంటర్ నా ఎమ్మెల్యే నుంచి 20 లక్షలు ఇప్పుడే శాంక్షన్ ఇస్తుంది నాకు యోగా సెంటర్ కడుతుంది
నా మాట ఇది దయించి ధ్యాన మందిరం గుట్టనే కడుతుంది, జయసార్జన కడుతుంది, ఆడనే కడుతుంది. ఎందుకు ఎక్కడ ఎంత మంచి రోడ్ అయిపోయింది. ధ్యాన మందిరం కదా, ఆడనే యోగా సెంటర్ కట్టు. యోగా నా ఇస్తా 20 లక్షలు మీరు ఇచ్చేది, 50 లక్షలు పోయి ఇది అయిపోలేం. ఇప్పుడు టీఐడిఎఫ్లో ఒక్క నెలలో నీకు శాంక్షన్ ఇచ్చి 50 లక్షలు యోగా సెంటర్ రాసి వచ్చిందా ఏయో గారు రమ్మ చేయలేదు, నీ దృష్టికి రాలే. నంబర్ రాసుకోమ్మ తల్లి. ఒక్క నిమిషం మీరు మాట్లాడేటప్పుడు క్లాస్ అవుతుంది. మీ నాన్న ఎంతమంది పిల్లలు? ఎంతమంది పిల్లలు? నంబర్ రాసుకున్నావు గట్టిగా చెప్పమ్మా. 510-7849 మళ్ళీ ఒకసారి చెప్పమ్మా, తప్పు అవుతుంది. నాన్న పేరు ఏందమ్మా? గోనె రామదాస్. గోనె రామదాస్ భూమి ఉంది ఒక్కటి రాయించి మీకు ఆర్డీ వారికి చెప్తున్నాను. రిక్వెస్టింగ్ రైతు బీమా ఉండి చనిపోయిన వాళ్ళు ఉంటే ఇంటికి పోయి డెత్ సర్టిఫికేట్ ప్లీజ్ తప్పని సార్ మీకు 100 మంది మీ కింద ఎంప్లాయీస్ ఉంటారు సార్, రాసిచ్చి పంపండి. ఇస్తాం సార్. నంబర్ రాసుకో, ఎంఆర్ఓ రాసుకో. రేపు పెట్టమ్మా అన్న కదా, ఏదో మీ పొద్దున్నే డిస్టర్బ్ అవుతుందని చేయలేదు. ఎంఆర్ఓ సార్ కష్టపడి ఆర్టీసీలతో కొట్లాడి ఆర్టీసీ నా మీద కేసు పెట్టి బీయింగ్ ఎన్ ఎమ్మెల్యే మీరు రాలేదు. అప్పుడు ఆడియో ఇంకా మీరు రాలేదు. పాత ఆడియో నిలబడి దుంగి కట్టుకొని ఆడ రోడ్ వేయించారు. రోడ్ వేపిస్తే కేసు పెట్టారు, హైకోర్టులో కేసు వేసింది. అయినా రోడ్ తెచ్చినాం టెంపుల్ కూడా అయిపోయింది. టెంపుల్ మధ్యలోకి రోడ్ తీసుకుంటే వాళ్ళ జాగా వాళ్ళకు ఉంటుంది. ఆ రోడ్కి ఏదైతే 40 ఇంటూ ఒక 30 ఫీట్లు 120 గజాలు ఇంత పోతుంది. పక్కన అసైన్మెంట్ ల్యాండ్ వాళ్ళకి అలాట్ చేయండి. వీళ్ళకి సార్ హీరోలకు ఉన్నది సార్ అలాట్మెంట్ అంటే ఆల్రెడీ వాళ్ళ కబ్జాలు ఉన్నది. జనరల్ అసైన్మెంట్ తెలుసు కదా, అది తీసి దాని పక్కది ఈ జాగా ఏదైతే తీసుకుంటాం 100 గజాలు అయితే 100, 90 అయితే 90. ఇప్పుడు ఇక్కడ ఉంది సార్ ఇది టెంపుల్. ఇందులోంచి 20 గజాలు తీసుకుంటాం అనుకో, పక్క 20 గజాలు యాడ్ చేసుకుంటాం. మీరేం అవసరం లేదు, యాడ్ అవుతుంది. ఓకే ఆడియో గారు. తర్వాత అలాగే రోడ్ ఇస్తున్నారు. షట్టర్లు ఇటు పక్క అటు పక్క ఎన్ని షట్టర్లు అయితే అన్ని నేను కట్టిస్తున్నాను. ఒకటి రెండోది కట్టిస్తున్నాం, మేము కట్టిస్తున్నాం షట్టర్ టెంపుల్. అలాగే వీడియోస్కి ఇన్కమ్ వస్తుంది. మూడోది ఏంటంటే మీరు కూర్చుంటే వాళ్ళకి సంపాదించి ఫస్ట్ ఊరోళ్ళకి సంపాదించుకుంటారు. తర్వాత అంత అయిపోయాక ఆడియో దగ్గరికి రామకృష్ణ ఇలా చెప్తారు. మీరు కమిషనర్ కూర్చుంటే క్లోజ్ చేస్తారు. అది డైరెక్ట్ నేషనల్ హైవే రోడ్. ఒక హార్ట్ గుండెకాయ లెక్క ట్యాంక్ కొద్దిగా పక్కకు తీసుకోండి. అలాంటి జరుగుతారు. కూల కొట్టిందానికి నేను కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాను. టెంపుల్ దేవుడిని డిస్టర్బ్ చేయం అంతేనా. ఒక 2 మీటింగ్ పెట్టండి. షాదీ ముబారక్ అప్లై చేశారా? మీ కొడుకు నేను చూసుకుంటాను. చేపిస్తాను, నెల రోజులు చేపిస్తాను. నెల రోజులు నువ్వు నంబర్ కమిషనర్ నంబర్ తీసుకో. ఒక పని చేయండి, షాదీ ముబారక్ అప్లై కరో కరో భాई. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. ఓకే ఆల్ ఆఫీసర్స్ థ్యాంక్. రైట్. మర్కటేట్ ఆఫీస్
ఆర్మూర్ నియోజకవర్గంలోని 21 వార్డులో లిక్కీ శంకర్ గారు కౌన్సిలర్, స్థానిక కౌన్సిలర్. వారి యొక్క వార్డులో అధికారులు, మేము, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ వినీతా పండిత్ గారు, వైస్ చైర్మన్ మున్న గారు, స్థానిక కౌన్సిలర్లు మురళి గారు, లిక్కీ శంకర్ స్థానిక కౌన్సిలర్ 21 వార్డు, అదేవిధంగా మా ఇతర కౌన్సిలర్ నర్సారెడ్డి గారు, మున్నా వైస్ చైర్మన్ గారు, జహీర్ బాయ్ ఇంకొక కౌన్సిలర్ గారు, అదేవిధంగా మన బండా శాలా ప్రసాద్ గారు, బండా ప్రసాద్ గారు, ఇట్టటి నర్సారెడ్డి గారు చెప్పాను. 6 కౌన్సిలర్తో కలిసి పెరికిట్లోని ఆర్మూర్ మున్సిపాలిటీలో పెరికిట్ అంతర్భాగం నమస్తే నవనాథ్పురం కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచి ఇప్పటి వరకు తిరిగాం. అనేక సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. కబ్రస్థాన్కి 20 లక్షలు మంజూరు ఇచ్చాం. 5 లక్షల రూపాయలు టైలర్ మరి ఉమెన్ టైలర్ మైనార్టీ వాళ్లకు శాంక్షన్ ఇచ్చాం. దాంతోపాటు ఈ చెరువులో కలుషిత వాటర్ కలుస్తున్నాయి, డ్రైనేజ్ వాటర్ కలవకుండా దానికి 2 కోట్ల ఎస్టిమేషన్ వేసింది ఆల్రెడీ కమిషనర్ గారు. దాన్ని పరిశీలించాం. దాని తర్వాత మళ్ళీ దానికి 2 కోట్లు ప్లస్ ట్యాంక్ బండ్ అభివృద్ధికి ప్లస్ పెరికిట్ ఆర్మూర్ బైపాస్ రోడ్ కలయిక కోసం. దాని తర్వాత మార్కెట్ యార్డ్ని ఇక్కడ నుంచి మరి స్థానిక ప్రజల సౌకర్యార్థం R&B గెస్ట్ హౌస్ పాతది ఏదైతుందో అక్కడికి షిఫ్ట్ చేస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంకి ఇచ్చేసినటువంటి ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఏసీపీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి, స్థానిక ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా వీడీసీ సభ్యులకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు, అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఈఓ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, స్థానిక ఎస్ఐ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ఉదయం ఆదివారం అని కూడా ఆలోచించకుండా నా కోసం వచ్చేసిన అధికారులకు, ప్రజలకు చేతులెత్తి నమస్తే ఆర్మూర్ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు వారందరికీ ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మళ్ళొచ్చే వారం 10 రోజుల్లో ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి నా శాయశక్తుల కృషి చేస్తా అని చెప్పి 21 వార్డు కాలనీ ప్రజలకు తెలియజేస్తాను. జై తెలంగాణ.